హాయ్ అండి. ఈరోజు మీకు ఒక స్పెషల్ వంటకం అయితే చూపించబోతున్నాను. నా ఫేవరెట్ అండి. అదేంటో కాదు, నాటుకోడి కూర అండి. చాలా సింపుల్గా ఎలాంటి హంగామా లేకుండా నాటుకోడి ఎలా చేయాలో చూసుకుందాము. ముందుగా పసుపు ఉప్పు వేసి నాటుకోడిని అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇదైతే కేజీన్నర ఉందండి. చాలామంది నాటుకోడి తినడానికి ఇష్టపడరు, కానీ నాటుకోడి చాలా హెల్దీ అండి. ఈ రోజులలో బాయిలర్ కోడిలో ఇంజెక్షన్స్ ఇచ్చేసి చాలా అలా పెంచుతున్నారనమాట. సో దాని ప్లేస్లో నాటుకోడి తింటే చాలా చాలా మంచిది. ముందుగా పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నాటుకోడిని అయితే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత బాగుంటుంది. మీకు అంత టైం లేకపోతే మ్యారినేట్ చేసి కాసేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. చాలా సింపుల్ వేలో ఎలాంటి హంగామా లేకుండా తెలంగాణ స్టైల్లో నాటుకోడి కూర అండి. చూసేయండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే ఆ మసాలా అంతా కూడా నాటుకోడికి బాగా పడుతుందన్నమాట. కొంతమంది నాటుకోడిలో చాలా మసాలాలు దంచిపోసి చేస్తుంటారు. అంత హడావిడి లేకుండా సింపుల్ వేలో ఇలా చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. నాటుకోడి అయితే చాలా ఫ్రెష్గా లేతగా ఉందన్నమాట. చాలా టేస్టీగా అయితే వచ్చింది. చూసేయండి ఎలా చేశాను. ముందుగా ఇలా మ్యారినేట్ చేసి అయితే పెట్టుకున్నాను. నాకైతే బాయిలర్ కోడి కంటే కూడా నాటుకోడి అంటేనే చాలా ఇష్టము. కొంచెం బొక్కలు గట్టిగాను టేస్టీగాను ఉంటుంది. దీనికోసం ముందుగా కుక్కర్లో కొంచెం నూనె అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ నాన్ వెజ్కి కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇందులో కొంచెం షాజీరా ఇంకా మసాలా దినుసులు అయితే వేసుకుంటున్నాను. మీకు ఇవి వద్దు అనుకుంటే మీరు వీటిని దంచి కూడా వేసుకోవచ్చు. నేనైతే అలానే వేసుకుంటున్నాను. ఇంకా నాటుకోడిలో కాంబినేషన్ ఏదైతే బాగుంటుంది చెప్పండి. బగారా కదా, అది కూడా చేసేద్దాము. వీడియో చివరి వరకు చూడండి. ఎలా టర్న్ అయిందో మీకే తెలుస్తుంది. ఇంకా బోనాలు కూడా వచ్చేసాయి. ఇంకా బోనాలు అంటే ఖచ్చితంగా మనము బోనాల దగ్గర కోడిని కోస్తూ ఉంటాము. సో ఆ కోడితో ఇలా నాటుకోడి కూర చేసుకోండి సింపుల్ వేలో. ఆనియన్స్ అయితే కొన్ని వేసి వేయించుకుంటున్నాను. ఆల్రెడీ అన్ని మసాలాలన్నీ కూడా కోడికి పట్టించేసాం కాబట్టి ఇందులో ఏం వేయనవసరం లేదు. ఆనియన్స్లో కొంచెం పసుపు వేసుకుంటే త్వరగా వేగిపోతాయని చెప్పి కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. కాస్త వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ కూరలో వేసుకున్నాం కాబట్టి. ఇంకా మటన్ కూడా చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు ఎక్కువగా నాటుకోడి ముక్కలు ఇష్టంగా తినరు. బట్ నేనైతే పిల్లలకి బాయిలర్ కోడిని పెట్టడం పూర్తిగా మానేశానండి. చూడండి, ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న నాటుకోడిని అయితే నేను ఇందులోకి వేస్తున్నాను. నేను ఇది మ్యారినేట్ చేసి గంట అయిందండి. సో కారం, ఉప్పు, పసుపు అంతా కూడా ముక్కలకు బాగా పట్టింది. మీరు చూస్తే నాటుకోడిలో ఎక్కువగా పీసెస్ కంటే బోన్స్ ఎక్కువగా ఉంటాయి. చూడండి, ముక్క అనేది గట్టిగా ఉంటుంది. సో కుక్కర్లో చాలాసేపు ఉడకాలన్నమాట. ఎంత ఎక్కువసేపు ఉడికితే అంత బాగుంటుంది. నార్మల్ చికెన్లా లాగా గిన్నెలో అయితే చేసేస్తే అయితే కూర ఉడకదు. ఖచ్చితంగా కుక్కర్లో చేయాల్సిందే. ఇప్పుడు ఇలా ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న నాటుకోడిని అంతా వేసేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని సిమ్ములో ఒక 20 నిమిషాలు మగ్గనివ్వండి. కుక్కర్ మూత పెట్టకండి, నార్మల్ మూత పెట్టి సిమ్లో ఒక 20 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట. ఆయిల్లో ఈ చికెన్ అంతా కూడా బాగా వేగాలన్నమాట. చూడండి, ఇదంతా కలిపి నేను 20 నిమిషాలు అయితే కూరని బాగా మగ్గబెట్టాను. ఇంకా మీకు నాన్ వెజ్లో ఏది ఇష్టమో కామెంట్ చేయండి. తెలంగాణలో అయితే మాకు తలకాయ, బోటి, నల్ల, మేకలో అన్ని పార్ట్స్ తింటాము. అన్ని పార్ట్స్ ఇష్టమే. ఇంకా వీటికి బగారా ఉంటే అయితే ఇంకా అసలు ఇచ్చి పడేస్తుంది. బగారా, మక్కగారలు ఉంటే కూడా ఇంకా బాగుంటుంది. బోనాలు వచ్చేస్తున్నాయి. అందరూ వెయిట్ చేస్తున్నారా? మీరు ఎలాంటి స్పెషల్స్ చేసుకుంటారో బోనాలకి కామెంట్ చేయండి. కొంచెం ఎండు కొబ్బరి అయితే వేస్తున్నానండి. ఎండు కొబ్బరి ఎందుకంటే గ్రేవీ అనేది పల్చగా కాకుండా చిక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడైతే వాటర్ పోసుకోవాలండి. ఒక 20 మినిట్స్ ఆయిల్లో మగ్గనిచ్చాను కాబట్టి మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టింది. ఇప్పుడు బాగా పట్టిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలన్నమాట. ముందే వాటర్ వేసుకుంటే కారం, ఉప్పు అంతా కూడా ముక్క నుండి విడిపోయి ముక్కకి మసాలా అనేది పట్టదు. ముక్క చప్పగా అవుతుందన్నమాట. ఇప్పుడు మీరు ఏమైనా టేస్ట్ చూడాలి అనుకుంటే ఈ స్టేజ్లో టేస్ట్ చూసి ఉప్పు, కారం సరిపోకపోతే వేసుకోండి. నాకైతే కారం కొంచెం తక్కువ అనిపించింది. నాన్ వెజ్ కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. పైగా మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాము. అందుకని చెప్పి కొంచెం కారం అయితే వేసాను. ఉప్పు అయితే సరిపోయింది. ఇలా బాగా కలిపేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మినిమం ఒక 5-6 విజిల్స్ అన్నా రావాలండి. నాటుకోడి ముక్క చాలా గట్టిగా ఉంటుంది. సో మెత్తగా ఉడికితేనే బాగుంటుంది. సో ఒక 5-6 విజిల్స్ అన్న రావాలన్నమాట. మా కుక్కర్ అయితే పాడైంది. సో ఇలా హ్యాండిల్ అయితే విరిగిపోయింది. కొత్తది తీసుకోవాలి. అంతలోపు అడ్జస్ట్ అవుతున్నాను. ఇలా మూత అయితే పెట్టేశాను.
మీరు ఎలా చేస్తారో, నాటుకోడిలో ఏమైనా స్పెషల్ మసాలా వేస్తారా కామెంట్ చేయండి. 6 విజిల్స్ అయితే వచ్చేసాయండి. చూడండి నూనె అంతా పైకి తెరిపోయి ముక్క అయితే ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం చికెన్ మసాలా, కొత్తిమీర వేసుకుంటే చాలా యమ్మీ యమ్మీ నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎలాంటి హంగామా లేదు, ఎలాంటి మసాలా లేదు, ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా సింపుల్ వేలో చాలా టేస్టీ అయిన నాటుకోడి కూర అన్నమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మన అమ్మలు నానమ్మలు చేసే పద్ధతిలో ఎలాంటి ఆర్భాటం లేకుండా చాలా చాలా యమ్మీగా ఉంటుంది. చూడండి ఎంత బాగా రంగు కానీ టెక్స్చర్ కానీ ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా అంతే యమ్మీగా ఉంది. చివరి వరకు వీడియో చూడండి, మీకే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉందో. ఇంకా చూసేయండి. దీనికైతే నేను కాంబినేషన్గా బగారా అయితే చేస్తున్నాను. సో పిల్లలు కొంచెం క్యారెట్ అవి ఉంటే ఇష్టంగా తింటారు కాబట్టి క్యారెట్ అలా. ఇవి చూసారా బుల్లెట్ మిర్చి అండి, మా టెర్రస్ మీద పండిస్తున్నాను. ఆ వీడియో కూడా మీకు ఒకసారి చేసి చూపిస్తాను. నేను మా ఇంట్లో ఎలాంటి కూరగాయలు పండిస్తున్నాను. దీంట్లోకి నేను బగారా రైస్ అయితే చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, కలర్ కానీ టెక్స్చర్ కానీ అసలు నాటుకోడి అంటేనే అసలు నోరు ఊరిపోతుంది. దీంట్లోకి బగారా రైస్ వేసుకొని లంచ్ అయితే వడ్డించేసాను. చూడండి బగారా రైస్, ఇంకా కొంచెం మటన్ కూడా చేశాను అనమాట. సో బగారా రైస్, మటన్, నాటుకోడి, ఇదే మా లంచ్ అండి. వీడియో నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి.